అది కొంచెం జూమ్ చేయండి. దొరికావురా. నువ్వే కదా నగలు కొట్టేసింది. నేను ఎక్కడ కొట్టేశాను? దొంగ దొంగ. మిమ్మల్ని ప్లీజ్ అరవకండి. నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇవి తన నగలండి. నేను నమ్మను. దొంగ దొరికాడు. రండి. కొట్టకండి, నేను దొంగని కాదు. బ్యాగ్ లో నగలున్నాయి. దొంగని కాదంటున్నాడు. చూడండి. ఇవి నా నగలు. నీవైతే మెళ్ళో ఉండాలి గాని బ్యాగ్ లో ఎందుకుంటాయిరా? నేను చెప్పేది వినండి. శౌర్య, సంపద 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 సంపద. ఏమైంది సంపద? సంపద సంపద సంపద. అమ్మయ్యా, నగలు దొరికేశాయి. అమ్మా నాన్నలు పెళ్లి చేయొచ్చు. అమ్మయ్యా, ఒక దొంగను పట్టించా. తప్పు చేసావు. నా ప్రేమ నాకు దూరం చేసిన నువ్వు కూడా నిన్ను ప్రేమించిన వాళ్ళకి దూరం అవుతావు. చేసిందే పాపం, మళ్ళీ శాపం పెట్టడం కూడానా? అనుభవిస్తావే. గో టు హెల్. One champagne, bro. హలో. మందు కొట్టడానికైనా పట్టుకోవడానికైనా అంతేనా బ్రో? అవునమ్మా. మా పేరెంట్స్ పెళ్లికి షాంపెన్ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను. మీ అమ్మా నాన్నలు పెళ్ళే, కథలు చెప్పుకో. నువ్విచ్చి సీసా మీదొట్టు. మీ నాన్నకు ఫోన్ కొట్టు. సర్ప్రైజ్ ఇవ్వడం అంటే చెప్పడం కాదు, తెలుసుకోవడం. ఇచ్చుగా బ్రో. వెళ్ళు. వీడి బాటిల్ పగిలిపోను. చివరి రోజుల్లో చుక్క మందు కూడా దొరకకుండా పోతాడు వీడు. ఏరా, ఇంకో టైర్ పెట్టుకుని రావాలని తెలీదా నీకు? స్టెఫనీ ఉందమ్మ గారు, అది ఉంచుకోవడం మీకు ఇష్టం ఉండదని పక్కన పారేశాను. నిన్ను తీసి పారేయాల్సిందిరా, అప్రైజ్ కూడా.
డ్రైవర్ పంచర్ వేయించాడంట అమ్మగారు. 10 నిమిషాలు వెళ్ళి ఉంటాడు. వాడు 10 నిమిషాలు ఇక్కడ ఉండాలంటే నువ్వేం చేయాలిరా? ఆ, దద్దమ్మ. నమస్కారం బామ్మగారు. చిల్లర లేదు పో. అక్కర్లేదు, కానీ నేను అడుక్కోవడానికే వచ్చాను. అవును, మా అమ్మకి మొన్న జలుబు వచ్చిందండి, నిన్న జ్వరం, ఈ రోజు దగ్గు. తుమ్ములు రాలేదా? ఆ కరోనా కాదు. అయితే డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేయట్లేదని తను పుచ్చుకునే మందు వాడమన్నారు. మందుల అంగడి పక్కనే ఉంది, వెళ్ళి తెచ్చుకోపో. నాకెందుకు చెప్తున్నావు? దగ్గు మందైతే చెప్పేదాన్ని కాదు, కానీ పెగ్గు మందు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? బామ్మగారు, నాకా కొనే వయసు లేదు, కొన ఊపిరితో ఉన్న మా అమ్మకి ఆయుష్ లేదు. షాంపెయిన్ బాటిల్ తాగడం ఆఖరి కోరిక. మీరు అడిగితే ఇస్తారు, కాదనకండి. చిచి, ఎందుకా నేను ఇక్కడ ఉంది? పోతడికి నన్నే అడుగుతావా? అదేమన్నా ప్రసాదమా నీకు కొంచెం పెట్టమంటానికి? అమ్మ కోసం బామ్మగారు రేపు ఉంటుందో లేదో మీ మనోరాలు అనుకోండి. ప్లీజ్ బామ్మగారు, ప్లీజ్ బామ్మగారు, ప్లీజ్ 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 బామ్మగారు, ప్లీజ్ బామ్మగారు, బామ్మగారు ప్లీజ్ బామ్మగారు, బామ్మగారు, బామ్మగారు ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయండి. అబ్బబ్బబ్బబ్బ. ఆపు. దాని పేరేమిటిన్నావు? కంపెనా? షాంపెయిన్. రెండు ఒకటేగా. పద. రామ రామ కృష్ణ కృష్ణ. Yes! Yay! ఓ మందబ్బాయి, 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 ఆ? ఓసారి ఇలా రావయ్యా. హ్మ్. ఈ పెద్దావిడ ఇక్కడికి వచ్చిందేంటి? చూసించాలు గాని అదేంటి అదే చాంపియన్. షాంపేనా? కర్మ. ఇదిగోండి. భగవంతుడా, నన్ను క్షమించవయ్యా. రామ రామ కృష్ణ కృష్ణ, రామ రామ కృష్ణ కృష్ణ. ఏది పిల్ల? తీసుకెళ్ళి సారీ బ్రో, థాంక్స్ బామ్మగారు. ఏయ్, ఏ అమ్మాయి? మీ మనవరాలా? చిచి కాదు. అయ్యుంటే చంపేసేవారు. గిఫ్ట్ ఇవ్వాలని నా కథలు చెప్పింది. వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాలేదండి. మీకు అబద్ధాలు చెప్పింది. పద్ధతిగా ఉండే మీరు ఇక్కడికి రావడం బాలేదు మేడం. నాకు బాలేదు, అలా కలిసి వచ్చింది. దీన్ని కాదు, దీన్ని కన్నవాళ్ళని అనాలి. సర్ప్రైజ్! ఏంటి ఇల్లంతా ఎలా ఉంది?
మాధురి మాధురి గట్టిగా పట్టుకో. మాధురి. వదిలితే చచ్చిపోతాను. నీకేం కాదు. అజయ్, మాధురి. వదలొద్దు. మాధురి మాధురి గట్టిగా పట్టుకో. అజయ్, ఆ చెయ్యవు. గట్టిగా పట్టుకో. అజయ్, అజయ్. ఆ చెయ్యవు. ఇవ్వు ఇవ్వు. మాధురి నీకేం కాదు. మాధురి కిందకి చూడుకో. కిందకి చూడుకో. చెయ్యి పట్టుకో. పట్టుకో. అజయ్, అజయ్, అజయ్. అజయ్. చెయ్యవు. చెయ్యవు. గట్టిగా పట్టుకో. చెయ్యవు. పట్టుకో. ఇవ్వు ఇవ్వు. మాధురి మాధురి గట్టిగా పట్టుకో. వదలొద్దు. మాధురి కళ్యాణి 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 మాధురి 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 కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. సూసైడ్ ఏమో సార్, పోలీసులకు ఫోన్ చేయండి. మాధురి, మాధురి. అయ్యో మాధురి మాధురి, మాధురి లే మాధురి, కళ్ళు తెరు, కళ్ళు తెరు మాధురి. మాధురి లే మాధురి మాధురి, చూడు లే మాధురి. మాధురి మాధురి నాన్న, చూడు నాన్న, చూడు నాన్న, అమ్మ బతికే ఉంది. నాన్న, చెయ్యి కదులుతుంది. అంబులెన్స్ ని పిలవండి. అంబులెన్స్ ని పిలవండి. మాధురి అంబులెన్స్. డాక్టర్, షీఈ్ ఆల్ రైట్? Nothing to worry. She is pregnant. రియల్లీ? నేను ఫాదర్ అవుతున్నానా? థ్యాంక్ యూ సంపద, థ్యాంక్ యూ.
డాక్టర్ డాక్టర్ అమ్మా నీకేమవుదమ్మా? డాక్టర్ అమ్మా నీకేమవుదమ్మా? ధైర్యంగా ఉండమ్మా. హాస్పిటల్కి వచ్చేసాం, నిన్ను బతికించుకుంటానమ్మా. ప్లీజ్ అమ్మా లేమ్మా. నీకేం కాదు. డాక్టర్ కాపాడండి. మావిడ పైనుంచి పడిపోయింది. ప్లీజ్ డాక్టర్. ఐసీయూకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. సేవ్ హర్ మేడం డాక్టర్. మీరు ఇక్కడే ఉండండి. త్వరగా పద. అజయ్ గట్టిగా పట్టుకో, వదలొద్దు. జీవితాంతం అమ్మ చేతిని వదలనన్నావుగా నాన్న, అలా ఎలా వదిలేసావు? బాల్కనీలోకి ఎందుకు వెళ్ళింది? అసలు ఏం జరిగింది నాన్న? చెప్పు నాన్న, ఏం జరిగింది? బ్యూటిఫుల్. ఇంత అందంగా డెకరేట్ చేసిన ఆ అందగత్తెక్కడా? మాధురి, మాధురి, చాలా అందంగా ఉన్నావు. పోనీలేండి, సంతోషం. ఇప్పటికీ నేను మీకు అందంగానే కనిపిస్తున్నందుకు. ఎంతైనా కొత్త పెళ్లి కూతురువి కదా. కూతురి పెళ్లి కూతురు అయ్యే టైం వస్తే మళ్ళీ మన పెళ్ళేంటండి? కళ్యాణి కళ్ళల్లో ఆనందం చూడాలి కదా మాధురి. ఈ రోజు మన పెళ్లి రోజు మాత్రమే కాదు, మళ్ళీ మనం పెళ్లి చేసుకోబోతున్న రోజు. ఏజ్ బార్ వరుడు జోష్లో ఉన్నాడే. ఎందుకుండడు? పెళ్ళయ్యాక ఈ ఫస్ట్ నైట్ అవి ఇవి ఉంటాయి కదా. ఫస్ట్ అనకండి. హే, లాస్ట్ అనేసి కొంపదీసి నన్ను దూరం పెట్టవు కదా. అనుపమనా?
కదా నాన్న? చెప్పు నాన్న, ఎవరు చేశారు? చెప్పు నాన్న, చెప్పు నాన్న, ప్లీజ్. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? అప్పుడే ఏం చెప్పలేమమ్మా, కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. తప్పు చేసావే, తప్పు చేసావు. నా ప్రేమ నాకు దూరం చేసిన నువ్వు కూడా నిన్ను ప్రేమించిన వాళ్ళకి దూరం అవుతావు. ఆగండి. గుళ్ళో నువ్వే కదా నాకు శాపం పెట్టింది. నువ్వు ప్రేమించిన వాళ్లను నేను దూరం చేశానని నన్ను ప్రేమించే వాళ్ళు కూడా నాకు దూరమైపోతారన్నావు. అదే జరుగుతుంది, చూసావా? మిస్టర్, ఒక్కసారి నువ్వు మా అమ్మకేమవుదని చెప్పు. నువ్వు అన్నట్టే జరుగుతుంది కదా, మాట్లాడు, చెప్పు ప్లీజ్, ప్లీజ్. సిద్ధార్థ్ ఏమయ్యాడు? ఇప్పటి వరకు ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. ప్లీజ్, ప్లీజ్. సంపద, ఆ అమ్మాయి గుళ్ళో మనల్ని తగులుకుంటూ వెళ్ళింది, తనే కదూ? ఏమైంది? తనెందుకు అలా ఏడుస్తుంది? ఏమోనండి, ఐ డోంట్ నో. ఒక నిమిషం. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఏమైపోయా సిద్ధార్థ్? ఎక్స్క్యూజ్ మీ సార్, స్కానింగ్ చేయించుకోమని డాక్టర్ గారు చెప్పారు. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి సార్. పద, స్కానింగ్కి వెళ్దాం. ప్లీజ్, ఓకే, ఒక్కసారి చెప్పు ప్లీజ్. పబ్లిక్ కొట్టిన దెబ్బలకి మాట్లాడే పొజిషన్ లో లేరండి. పేషెంట్ మాధురి. అమ్మా, మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. అమ్మా, నేను చనిపోయేటప్పుడు అమ్మా అని పిలవాలనిపిస్తుంది కదా. అలానకమ్మా, నువ్వు బతుకుతావు. నీకే కాదు నాన్న, చెప్పు నాన్న. మాధురి, మాధురి, బీ స్ట్రాంగ్ మాధురి.
బీ స్ట్రాంగ్ మధు. ఇన్నాళ్ళు అనుమానంతో ఉన్నానండి. ఇక ఇక నమ్మకం లేదు. మాధురి, ఎందుకు ఇలా జరిగిందమ్మా? ఎవరమ్మా? అను చెప్పమ్మా. అను అను అమ్మా, అను అమ్మా. అమ్మా,